గడిచిన శనివారం నుంచి శనివారం వరకు కూడా మరి మనందరినీ కూడా ఆయన సజీవమైన లెక్కల చాటున దాచుకున్నారండి. ఒకసారి దేవుని స్తోత్రం చేయగా మరి ఎక్కడ చూసినా మరి ప్రతిరోజు గడిగడి గండం కింద అసలు ఈ రోజు ఏం జరుగుతుంది అని ఎదురు చూసే ఆ భయము ప్రతి మనిషి కూడా భయంతో బ్రతకవలసి వస్తూ ఉందండి. కనుక ఇలాంటి భయంకరమైన రోజుల్లో యేసయ్య మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి మన ప్రయాణాల్లో పరిపాలనలో తోడై కాపాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఎంత వైరస్ ఇలా వ్యాపించి ఇలా ఉన్నప్పటికీ కూడా మనకంటే మంచివారు గనులైన వారు వెళ్ళిపోయినా మనము ఈ యొక్క ఇరుగు పొరుగు వారికి కానీ ఈ గ్రామంలో కానీ మనము తెలియకపోయినా మనం గుర్తింపు లేకపోయినా దేవుడు అన్నిటికంటే మించిన ఆయుష్ మనకే అనుగ్రహించాడు. గుర్తింపు పొందుకున్నవారు పేరు పొందిన వారు ఈరోజు లేరు, కానీ ఎన్నిక లేని వారిమైన మనము దేవుడు మనకి దీర్ఘాయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. అపోస్తుల యొక్క పరిచర్యల కొరకు వాక్యంలోనికి వెళ్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఒకసారి మొదటి నుంచి చదవగలరా? ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది. ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. చాలు. దేవునికి స్తోత్రం. మరి కొర్నేలు అనే భక్తి పరుడొకడు ఇటలీ పట్టణంలో, మరి ఏ గ్రామం అంటే మరి ఎప్పే మరి వారైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటలీ పటాలం అనబడిన మరి ఆ యొక్క గ్రామంలో మరి ఒక మనుషుడు, ఒక భక్తిపరుడు ఒక ఆయన ఉన్నారండి. అయితే ఆయన పేరేంటి? కొర్నేలు. అయితే మరి ఆయన ఉన్న గ్రామము మరి ఏ ఊరంటే మరి ఇక్కడ రాసి ఉన్నది. ఒకసారి ఇది చూడండి. 23. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాడు. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా. చాలు. దేవునికి స్తోత్రం. కైసరిలో ప్రవేశించిరి. ఈ ఇటలీ పటాలం అనబడిన ఈ యొక్క మరి కొర్నేలు ఉన్న గ్రామం ఏంటది? కైసరు. మరి ఈ యొక్క ఇటలీ పటాలం అనబడిన ఈ గ్రామంలో భక్తిపరుడు అంటండి. కొర్నేలు అనే ఒక భక్తిపరుడంట తన కుటుంబంతో కలిసి చాలా దేవుని యందు భయముతో భక్తితో జీవిస్తూ ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. ఒక్కడే కాదు, ఇక్కడ ఉంది తన ఇంటి వారితో సహా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. అయితే కొర్నేలు పగల 3 గంటలకి, మీకు అక్కడ కింద చదివితే రాయబడి ఉంటది, 3 గంటల కంట ఆయన ప్రార్థన చేసుకుంటాకి పగల యొక్క ఇంటిలో ప్రార్థన చేసుకునేటప్పుడు అంట మరి దేవుని యొక్క దేవదూత పిలుస్తా ఉన్నదంట. కొర్నేలు అని పిలిచినప్పుడు ఆయన భయపడ్డాడంట. భయపడి చూసినప్పుడు కొర్నేలు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనము ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవదూత వచ్చి దర్శనంలో పిలుస్తుందండి. భయపడి ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు మరి ఆ యొక్క దేవదూత అంటుంది కదా, కొర్నేలు నీవు చేసిన ధర్మ కార్యములను నీ ప్రార్థన దేవుని సముఖమందు జ్ఞాపకార్థముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోనంట ధర్మ కార్యాలు చేస్తారు చాలా మంది.
ధర్మ కార్యాలు చేస్తే నాకు పుణ్యం వస్తుంది కదా అనుకుంటారు. చాలామంది నేను మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలా, నేను ఒక 10 రూపాయలు కానుకేస్తే చాలు అంటారు. కానీ కొర్నేలైతే మరి ధర్మ కార్యాలు చేస్తూ దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉంటూ ప్రార్థన చేసుకుని ఇవ్వడంట. చాలామంది చూడండి, మరి నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను ఒక 10 రూపాయలు కానుకేస్తే చాలే, మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను కాపాడతాడు. కానీ చాలా తప్పది. దేవుడికి ఈ సర్వ సృష్టిలో సర్వ సంపదలు కూడా ఆయనయే. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కూడా లేదండి. ఈరోజు దేవుడు మరి ఎవరితో మాట్లాడుతున్నాడో మరి నాకైతే తెలియదు. కానీ మరి ఈ కొర్నేలు అన్న ఆయన భయము భక్తి కలిగి మరి ధర్మకార్యాలు చేస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఏం చేస్తారంటే విస్తారమైన ప్రార్థన చేస్తారు, కానీ మరి అడుక్కుని వాళ్ళు వస్తే వాళ్ళకి భిక్షం కూడా వేయరండి. అడుక్కుని వాళ్ళు వస్తే విస్తారమైన ప్రార్థన చేస్తారు, విస్తారమైన భక్తిగా ఉంటారు, కానీ ధర్మకార్యాలు చేయకపోతే నీ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. అలాగనే నువ్వు ధర్మకార్యాలు విస్తారంగా చేసినా నీలో ఏముండాలి? ప్రార్థన జీవితం, భక్తి ఉండాలండి, భయం ఉండాలి. భయం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనకి భక్తి వచ్చేస్తూ ఉంటుందండి. కనుక దేవుడు ఈ రోజు అంటాడు కదా, మరి ఇదిగో నువ్వు ధర్మకార్యాలు లేక ఇవి కాదు కానీ ప్రార్థన కూడా చెయ్యాలి, అన్నీ కూడా కలపాలంటండి. నీతి సమాధానం అనంట ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ ఉంటుందంట. శరీరము ప్రాణము నిత్యమో దెబ్బలాడుకుంటూ ఉంటాయంట. ఆత్మ అంటదంట మరి ప్రార్థన చేయి దేవుడి కార్యం చేద్దాడు, ప్రార్థన చేయండి. శరీరం అంటదంట కంచేపు పడుకుందా, కంచేపు కూర్చుందా, కంచేపు మాట్లాడదాము వ్యర్థమైన మాటలు, కంచేపు చూద్దాం టీవీ అని ఈ శరీరం ఇలాగంటే నిత్యము దెబ్బలాడుకుంటామంటే అంట. కానీ ఈ యొక్క నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటాయి, ఎందుకంటే కలిసిపోని కనుక. అలాగే భక్తి భయము అనేది కలిసిపోయి ఉంటే నీవు నిజంగా దేవుని యొక్క మరి కనుదృష్టి నీ మీద ఉంటుంది. కొర్నేలు మరి ప్రార్థన చేసినప్పుడు, కొర్నేలు నీ ప్రార్థన నాకు వినబడింది. ఈరోజు మన ప్రార్థన దేవుని మందిరానికి చేరుతా ఉందా? ఎలా ఉంది? ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, గంటల చేస్తూ ఉన్నాం. కానీ నిజంగా నేనైతే చెప్పగలుగుతున్నాం, నిజంగా మీకు తెలుసా, నిజంగా ఈ లాక్డౌన్లో మా బంధువులందరూ ఫోన్ చేసి అసలు ఎలా ఉన్నారో నా కోసం చాలా బాధపడుతున్నారు. అయితే నేను ఒక రోజు ఒక నెల క్రితం, నెల అవుతుందేమో, నెల కూడా కాదు, నెల 10 రోజులు అవుతుంది, ఇది 2వ నెల. అయితే ప్రభా నా దగ్గర అయితే నా పరిస్థితి అసలు బాగాలేదు ప్రభా, ఏంటి ప్రభా అని నేను చాలా ఏడ్చాను. అయితే మరి నా కొడుకు లేచి అంటాడు కదా, నీలాగా నేను ప్రార్థన చేయలేను, గంటల చేస్తా ఉన్నప్పుడు ప్రభా నేను ఎందుకు చేస్తున్నానో దేవుడికి తెలుసురా, మన పరిస్థితి నీకు చెప్పుకున్నా మీరు చిన్నపిల్లలు అని నేను ఏడుతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అనుకోని రీతిగా, అసలు నాకు దేవుడు నిజంగా మీకు అది గుర్తిది, నాకైతే నిజం. నమ్మిన వారికి దేవుని గురించిన వార్త, నమ్మిన వారికి శక్తి, నమ్మలేని వారికి శిక్ష. అంతేనా? అది విశ్వాసం ఉంచాలి, ప్రతి విషయంలో కూడా విశ్వాసం ఉంచాలి. నిజంగా ఈ బైబిల్లో రాసి ఉన్నది ఏమనంటే, ఏలియా ఆనాడు మరి యొక్క దేవుని యొక్క మాటని ప్రకటించి ఆకలిగొని ఆయన ఎవరిని అడగలేదు, పడుకున్నాడు. అంతే కదా, నేను ప్రార్థన చేసి నేను పడుకున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నేను మీ అందరి ఎదురుకుండా దేవుని యొక్క బలిపీఠం దగ్గర నేను చెప్తా ఉన్నా, దేవుడిని ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, నేను కన్నీరు కాచి అడిగితే దేవుడు నాకు అది వెంటనే తీసుకొచ్చి వెళ్తాడు. ఎవరో తెలియదండి నాకు, అసలు ఆవిడ ఎవరో నాకు తెలియదు. ఒకసారి ప్రార్థనకు వచ్చిందంట, ప్రభా మరి ఎంత భయంకరమైన శోధన వచ్చింది ప్రభా, నాకు నువ్వే కదా భర్తవు, నాకు పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళకి ఏం చెప్పాలి ప్రభా అని నేను నిజంగా ఏడ్చాను. అలాగని మరి ఎదురుకుండా ఏడితే బాధపడతారని నేను బాత్రూంలో కూడా వెళ్ళి ఏడ్చాను. అయితే వచ్చి మాకు కడుకుని పడుకున్నాను, చాలా బాధ, హృదయం చాలా బాధగా ఉంది, ఎవరికో చెప్పుకోవాలి ప్రభా అని. అయితే నేను పడుకున్న వెంటనే ఒక ఆవిడ వచ్చి మరి పిలుస్తూ ఉంది, అమ్మ అని పిలిచింది. ఏంటమ్మా అంటే మరి ఆవిడ అంటుంది కదా, మరి నేను మన్నా చర్చికి వెళ్తాను,
మరి కానీ ఎందుకో దేవుడు నాకు రాత్రి నుంచి ప్రేరేపణ, నా దశమ భాగము మన్నా చర్చిలో ఇస్తాను ప్రతి పట్టు, కానీ రాత్రి అయితే నాకు రాత్రి నుంచి ఒక ప్రేరేపణ కలుగుతుంది. ఏమనంటే ఇదిగో పలానా మందిరానికి వెళ్ళి ఈ యొక్క దశమ భాగము అక్కడ ఇయ్యి అని. నేను దేవుడిని ఎంత అడిగానంటే 7,000 ప్రభా, కరెంట్ కట్టాలి ప్రభా, ఎవరిని అడిగినా అసలు నేను నా దేవుని పని చేస్తాను, నేను ఎవరిని అడగాలి ప్రభా అని నేను ఎంతగానో మరి ఏడ్చాను. కానీ ఆవిడ అంటుంది కదా, నాకు రాత్రి నుంచి ప్రేరేపణ అమ్మ, నిద్ర పట్టలేదు, అందుకే వచ్చేసాను పొద్దున్నే అన్నది. అంటే ఏంటంటే దశంభాగం తెచ్చేది 12,000 అని చెప్పింది. నిజంగా అసలు ఆ మనిషి అలా అనేసరికి నాకు నిజంగా అసలు ఆ మనిషి అలా మాట్లాడుతుంటే ఆవిడే నా యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి భాషలు వచ్చేసినట్టు నా యొక్క ఒళ్ళంతా కూడా అది రగ్గైపోయి నిజంగా నాకు శక్తి, దేవుని యొక్క శక్తి నన్ను కమ్మేసింది. వెంటనే నేను చాలా ఏడ్చాను, ప్రభా ఆనాడు చేశారు కార్యాలని చెప్తారు కదా ప్రభా, కానీ ఈనాడు కూడా నీ యందు భక్తి కలిగిన వారిని, భయం కలిగిన వారిని ఎన్నడూ నువ్వు విడిచిపెట్టను తండ్రి. కానీ నేను ఎంతగానో అసలు దేవా, నేను కొంచెం అడిగితే నువ్వు విస్తారంగా ఇస్తావు. ఆ రోజు నేను ప్రార్థన ఏమని చేశానంటే, ప్రభా ఇదిగో ఎలీషా మరి తన యొక్క శిష్యుడు చనిపోయినప్పుడు మరి ఆ యొక్క భార్య ఎవరి దగ్గరికి వెళ్ళలేదే, 2 బిడ్డలన్నిటికి నీ దగ్గరికి వచ్చింది కదా ప్రభా, మరి నేను కూడా ప్రభా నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా అని నేను చాలా మరి ఆ రోజు చాలా ఏడ్స్తా ప్రార్థన చేశారు. కానీ దేవుడు నిజంగా, మీరైతే ఆయన యొక్క అద్భుతాలు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు ఆకలైన వినడం ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా అని అనేసరికి దేవుడి ఖచ్చితంగా అది తీసుకొచ్చి నా ముందు అలా పెడతా ఉన్నాడు. నేను అప్పుడు నిజంగా వెంటనే ఆ యొక్క డబ్బులు తీసుకొని ఇంట్లోకి వచ్చి నేను బ్రతలాడినామని, అమ్మ ఏ సేవకుడికైతే నువ్వు ఇస్తున్నావో అదే సేవకుడికి ఇవ్వాలి, ఆలయానికి ఇవ్వకూడదమ్మా. దశమ భాగము ఆ యొక్క మరి యజమానుడికే సొంతం అవ్వాలి, కానీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదని నేను అడిగినప్పుడు ఆవిడ అంటుంది కదమ్మా, నేను ఇంకా తీసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అవి తీసి నా దశమ భాగం ఎంతో అంత పట్టికెళ్ళి అక్కడ నేను ఇస్తానమ్మా అని చెప్పింది. అయితే నేను చాలా ఏడ్చాను, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా పట్ల అసలు ఎంత కార్యాలు ప్రభా, నిజంగా ఈ లోకము ఈ లోక ఆశలు చూసి ఇదిగో వెర్రివారంగా తిరుగుతున్నాం, కానీ మా మనోనేత్రాలు సౌరు ఎప్పుడైతే పౌలుగా మారాడో అప్పటి నుంచి కూడా లోకాన్ని పెంటగా ఆయన ఎంచుకున్నారండి. వెనక్కి తిరిగాడు, ఆయన వెనక్కి తిరిగలా పెంటగా ఎంచుకున్నాడు. నిజంగా నేనైతే ఒకటి చెప్తా, నా తండ్రి ఎదుట నా బ్రతుకైతే నా తండ్రి కొరికే, సావైతే నా తండ్రి కొరికని నిజంగా నేను చాలా ఏడ్చి, ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా అని నేను ప్రార్థన చేసి మరలా ఆవిడికి ప్రార్థన చేసి పంపించాను. నా జీవితంలో నిజంగా చెప్తా ఉన్నా, నిజంగా ఆకాశ పక్షుల్ని మరి యొక్క సింహపు పిల్లలైనను ఏదైనా కొదువై ఉంటుందేమో, కానీ నేను నమ్మిన దేవుడు మాత్రం నేను అడగగా అలా తీసుకొచ్చి పెట్టే దేవుడండి. నిజంగా మీకు తెలుసా, చిన్నప్పటి నుంచి కూడా నేను తల్లి గర్భంలో పడినప్పుడు కూడా మరి నేను పుట్టగానే సంతోషించారంట. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత నేను పుట్టగానే సంతోషించారు. కానీ మూడవ సంవత్సరంలో మరి అసలు ఆ రూపము కూడా లేకుండా నేను చిన్నప్పుడే ఎంతగానో కాలిపోయాను. కానీ అప్పుడు కూడా తల్లిదండ్రులు డాక్టర్లు అన్నారంట మరి విసిరివేయండి అని చెప్పినప్పుడు మరి నా తల్లి అయితే ఇక వద్దు, మరి ఇంజెక్షన్ ద్వారా మరి చిన్న పాపను చనిపోయింది అని చెప్పిందంట. కానీ మరి అప్పుడు కూడా ఆ సమయంలో కూడా మరి నా తల్లిదండ్రులు విసర్జించిన మరి లోకమంతా కూడా ఒకటైనా నా దేవుడు ఎప్పుడు కూడా ప్రతిరోజు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ప్రభువా నేను తల్లి గర్భంలో పడినప్పటి నుంచి కూడా నాకు ఆయుష్ ఇచ్చావు, ఈరోజు నేను బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృప యేసయ్యా. దేవా నీకు ఎంత గొప్ప దేవుడి యేసయ్యా, నా బిడ్డలో నా గర్భంలో పడిన కానించి నీకు స్తోత్రాలయ్యా. దేవుడి కంట ప్రతి మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయనకి ముందుగా స్తోత్రాలు చెప్పాలంట. ముందుగా మనం ఏం చేస్తామంటే మోకరించి డైరెక్టర్గా ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి కాదు, ప్రభా నా పాపాలు క్షమించయ్యా, నేను తెలవక నిన్ను బాధ పెట్టేనేమో ప్రభా, నా తల్లిదండ్రులు నా పితరులు ప్రతి శాపము దోషము క్షమించయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా, నా జీవితాన్ని దీవెనగా మార్చయ్యా. దేవుడు తండ్రులు చేసిన పాపము కుమారులు ఒడిలో
వేస్తానంటాడు. అందుకే ప్రియా తల్లిదండ్రులారా, తాతలు, మామలారా, ఇదిగో మేము మీకైతే ఒకటి చెప్తా ఉన్నాం. మీరు చేసిన పాపము, ఇదిగో తాత మామకి బిడ్డల కన్నా మనవలంటే ఇష్టము. బిడ్డల కురికంట ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేస్తాను, ప్రభా ఇదిగో నా తల్లిదండ్రులు, నా సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం అండి. నేను పుట్టినప్పుడు సంతోషించారు, కానీ మధ్యలో పాడైనప్పుడు మాత్రం అందరూ విసర్జించారు 3వ సంవత్సరం పిల్లప్పుడు. కానీ దేవుడైతే మరి నన్ను మనుషులందరూ విసర్జించినప్పటికీ కూడా నన్ను ఆయన విసర్జించలేదు. ఎందుకంటే ఈరోజు ఈ గురిపొడి ప్రాంతంలో దేవుడు నన్ను నిలబెట్టుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మన దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు. చాలా మంది ఏం చేస్తారంటే అవసరానికి దేవుడిని వాడుకుంటారు. అలా వాడుకోవద్దు. దేవుడు ఊరుకోడు. అవసరానికి కాదు దేవుడిని వాడుకోలేదు. దేవుడు గొప్ప దేవుడైనా ఆయన మాట్లాడే దేవుడు కనుక ఒక్కసారి వెలిగించబడిన నీవు లోకం వైపు తిరిగితే చాలా శ్రమల పాలవుతావు ప్రియ బిడ్డ. దేవుని స్తుతించు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన నామాన్ని వ్యక్తంగా ఆచరించకూడదు. ఆయన నిర్దోషులుగా ఎంచడు. ఎందుకంటే అన్ని నామముల కన్నా ఆయన గొప్ప నామము గల దేవుని ఎదుట నీవు నిలవబడి ఉన్నావు. ఇదిగో మన పితరుల కాలం చూస్తే దేవుడు మాట ఇచ్చాడు. రాజులకి అందరికి మాట ఇచ్చే నెరవేర్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు వాడుకోలేదండి. ఎవరిని వాడుకున్నాడు? ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకున్నాడు. దావీదు అంత మహాచక్రవర్తి, అంత రాజు అవుతాడని ఎవరైనా ఊహించారా? దావీదుని ఏం చేశారు? విసర్జించారు. ఆఖరికి ఆ యుద్ధం చూడటానికి వచ్చినప్పుడు కూడా దావీదుని విసర్జించారు. కానీ దావీదు ఆ యొక్క అన్నదమ్ములలో, ఆ యొక్క ఇంటి వారిలో గనుడుగా అయ్యాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా నా జీవితము, నా ఇంటి వారిలో, ఈ రోజు నా కుటుంబంలో, నా బంధువులకు నేను వెళ్ళినప్పుడు నాకంటే ఒక ప్రత్యేకత ఇస్తారు. అందరికంటే నాకు ఒక ప్రత్యేకత ఇస్తారు. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శిక్షిస్తాడు, కానీ గొప్ప ప్రేమతో నిన్ను ఆదరిస్తాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా నేను చెప్తున్నా, ఈ లోకంలో పడి నిన్ను ప్రేమించిన ప్రేయసి కూడా నీ బ్రతుకు దినాలలో అలాంటి ప్రేమ పంచదు. దేవుని ప్రేమ అంత గొప్పది. ఈ లోకంలో మనుషులు కాదు, దేని వలన కూడా నువ్వు అంత ప్రేమని పొందలేవు. దేవుని ప్రేమ అంత గొప్పది. ఆయన మనమల్ని తండ్రి వలె, తల్లి వలె, ఒకవేళ తల్లిదండ్రులు విసర్జించినా ఈయన నిన్ను విసర్జించేవాడు కాదు. దేవునికి స్తోత్రం. పాడైన దాని ఒకవేళ ఈరోజు ఇదిగో నాని ఉన్నాడు, నాని బ్రతుకు బాగోలేదు, నేను ఒక సేవకురాలి, ఒక విశ్వాసం, అయ్యో ఇతను బాగా పేదవాడు, ఇతను బాగోలేదు, ఇతని పరిస్థితి అని నేను వదలొచ్చు. కానీ దేవుడు ఒకప్పుడు ఈ రోజు మనం ఇలా ఉన్నామేమో, రేపనే రోజు ఇదిగో ఆ యొక్క రాజుని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మనలో భక్తి ఉండాలండి. ముందు భయము కలిగి ఉండాలి. ఏముండాలి? ముందు భయము ఉండాలంట. భయము కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మన కంటి చూపు పాపం చూసినప్పుడు అయ్యో దేవుని భయం ఆవరిస్తూ ఉంటది. మన నోటి మాటలు, మన తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, ఇక భయము ఎప్పుడైతే మనలో ఆవరిస్తూ ఉంటుందో వెంటనే మనలో ఉన్న చేదైన వేలో చంపుకోవడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. భయం కలిగిన వారు ఎలా ఆరాధిస్తారో తెలుసా? ఎలా ఆరాధిస్తారో? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఒక మాట ఉంటది బైబిల్లో, నేను అనుకుంటాను నిజముగా అది నిజమే. నిజముగా మొర్ర పెట్టే వారికి నేను సమీపముగా ఉంటాను. అంటే నిజముగా మొర్ర పెట్టారు కొందరు. ఎలా మొర్ర పెడతారంటే అవసరానికి ప్రభా నాకు కార్యము జరగాలని మొర్ర పెడతారు. అవసరానికి కాదు. దేవుడు అన్నాడు కదా, నిజముగా నువ్వు మొర్ర పెడితే నేను నీకు సమీపముగా ఉంటాను. జకరియా, నీ ప్రార్థన నాకు వినబడింది. ఈరోజు నీ ప్రార్థన యేసయ్యకి వినబడిందా? ఒకసారి చేతులెత్తండి, నేను చెప్తా. నా ప్రార్థన యేసయ్యకి వినబడింది. పిచ్చి మోకాలు వేసుకుని చూస్తున్నారు ఎందుకు? వినబడింది కాబట్టి మీ అందరు ఇంకా ఆయుష్తో ఆరోగ్యముతో ఉన్నారు. అవునా? ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం. వినబడింది కనుకే మనం ఇంకా సజీవుల లెక్కల్లో ఉన్నామండి. అవునా? వినబడింది.
వినబడింది గనుకే నశించిపోతున్న అన్య జాతిలో నుంచి దేవుడు నిన్ను ప్రేమించి ఈ యొక్క అపోస్తుల బోధ అంటే ఈ ప్రపంచంలో అన్ని యొక్క బోధల కన్నా అపోస్తుల బోధ ఫస్ట్ లేచిందండి. ఆ యొక్క బోధే ప్రపంచ దేశంలో యేసుక్రీస్తు వారిని తెలియచేసింది. ఈ అపోస్తుల యొక్క బోధే ప్రపంచంలో యేసుక్రీస్తు వారికి తెలియచేసింది. ఆ బోధలో దేవుడు నిలుపాడు. నీ ప్రార్థన ఆలకించలేదని అంటావేంటి? ప్రతి క్షణము కూడా నీవు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అదే మరి పెళ్లి కుమారుడికి నచ్చకపోతే, పెళ్లి కుమార్తెకి నచ్చకపోతే నారిని పెళ్లి చేసుకుంటుందా? చెప్పండి, నీటి పెళ్లి చేసుకుంటుందా? నచ్చితేనే పెళ్లి చేసుకుంటారు కదా. నువ్వు ఎప్పుడైతే భయము కలిగి భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తావో, నువ్వు నచ్చావు దేవుడికి. నచ్చకపోతేనేమి లేదు, ఆయనే నిన్ను కన్నాడు. నువ్వు నచ్చావు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియ బిడ్డ, ప్రాణం పెట్టి బాప్తిస్మం అనేది దేవునిలో నువ్వు ప్రదానం చేయబడిన వ్యక్తివి. ప్రతిరోజు కూడా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆకాశం నుండి నరులందరినీ కూడా ఏరి చూస్తున్నాడంట, వంగి తేరి చూస్తున్నాడంట. పర్వతం నుండి వంగి తేరి చూస్తున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేను బండి మీద వెళ్ళినా వాపోసి చూస్తున్నాను కదా అని భయంకరంగా నన్ను ఎవరు చూస్తున్నారు అనుకోవచ్చు. కానీ దేవుడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనుడికి నేను నిబంధన చేసుకున్నాను. ఎవరు మాట్లాడారు? యోగు మాట్లాడారు. వ్యర్థమైన వాటినంట చూడకుండా నా కనులకు నిబంధన. ఈరోజు మన కనుడికి నిబంధన చేసుకోగలుగుతున్నామా? చెప్పండి. ఆ యొక్క భక్తిపరుడు, వాక్యంలోకి వెళ్దాం. ఆ యొక్క భక్తిపరుడు అంట కొన్నేరు వారి భక్తిపరుడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా, మరి దేవుని యొక్క దూత నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యాలు నాకు వినబడింది. ఒక మాట, చిన్న మాట చెప్తా. ఈ రోజు ఎంతమంది పిసినారి సంఘాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం చేయి సాపడానికి ప్రయత్నించారు. చేయి సాపండి. మనం చేసే కార్యాలంట బ్రతుకున్నప్పుడే చెప్తామని. లేని వారు ఎవరైనా వస్తే అన్నం పెడతాం. శత్రువు వచ్చినప్పుడు ప్రేమించడమో. నిజంగా శత్రువుని ప్రేమించలేదు కదా. కానీ నిజంగా మీకు తెలుసా, నేను దేవునిలోకి రాకముందు చాలా గర్వంగా ఉండేదాన్ని. కానీ ఈరోజు శత్రువు వచ్చి అమ్మాని కేకైతే, అమ్మాని ఎప్పుడైతే వాళ్ళ లేక మరి నా ఎదుట నిలబడి నా దగ్గరికి వస్తున్నారో నేను చాలా ఇష్టపడతానండి. నేను చాలా ఇష్టపడతాను, చాలా ప్రేమింటాను. శత్రువునంట ప్రేమతోటే చూడాలంట, పగతో చూడకూడదండి. ఇప్పుడు కూడా పగతో చూస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది. ప్రేమించాలి. నువ్వు ప్రేమతోనే శత్రువుని గెలుస్తావు. అయితే మీరు ఇంతవరకు ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండి ఎదుటివారికి లేకపోతే పెట్టకుండా ఉన్నారేమో. అటు ప్రార్థన చేసిన నీవు ధర్మకార్యాన్ని జరిగిస్తూ ఉండాలి. నీకున్నదే అడిగిన వారికి పెడతా ఉండాలి. అదే మనకు కూడా వస్తుంది. ఏం పట్టుకెళ్తాం మనం? బీమాలో ఒక 1000 రూపాయలు దాచుకుంటాం. ఈ రోజు చింతపండు చారు పెట్టుకొని తింటాం. ఆ 1000 రూపాయలకి మనం చచ్చిపోతే ఎవరు తీసుకుంటారో మనకి తెలియదు. అదే ఆ 1000 రూపాయలు ఉన్నాయనుకో, ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నం పెట్టేదే దేవుడు మరలా మనకే ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. రేపటి దాని కొరకు నువ్వు ఆలోచించుకో. ఏ రోజుది ఆ రోజే చాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క భక్తి పరుడంట దేవుని యొక్క ధర్మ కార్యాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట మరి దేవుని యొక్క దూత కొన్నేళ్ళు నీ ప్రార్థన నాకు వినబడితే నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయి ఆయన బ్రతికి ఉండగానే దేవుడు చెప్తా ఉన్నాడు. చనిపోయి చెప్పినాడా? బ్రతికి ఉండగానే చెప్పినాడు. నా వెనక చూడండి దయచేసి. బ్రతికి ఉండగానే ఆయన చెప్తా ఉన్నాడు. చదవండి. అది మరి జ్ఞాపకార్థముగా చేరిన వైను ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపే మరి సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పారు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పరివారంలో ఇద్దరిని తన ఎంత ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తి పరుడు ఒక సైనికుడు
మరి తన పరివారిలో తన సైన్యంలో అనేక మంది ఉన్నారు, కానీ ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటారంటండి. చాలా మంది 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో మరి ఎవరైనా సరే 100 మందిని కూడా ఆ రహస్యం 100 మందికి చెప్పరు. కొన్ని ఆ 100 మందిలో 10 మందికి చెప్తారు, లేకపోతే 5గురికి చెప్తారు, లేకపోతే ఇంకా దగ్గరగా ఉంటారు 100 మందిలో. గమనించారా? అయితే ఆయన్ని మరి కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఆ సైన్యంలో ఇద్దరిని పిలిచి, ఇంకో ఎప్పేకు వెళ్ళి పలానా సీమోను ఇంటి దగ్గర పేతురు దిగి ఉన్నాడో అతనిని మన ఇంటికి తోడుకుని రండి అని మనుషులను పంపించాడంటండి. దేవునికి స్తోత్రం. అదే సమయంలో పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుందామని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ పేతురు గారికి బాగా ఆకలి అవుతా ఉందండి. కానీ కింద వంట అవలేదు. సరే, ఇంకా వంట అవలేదు కదా అని మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పేతురు గారికి ఒక దర్శనం చూపించాడు. ఏమనంటే మరి 4 చెంగులు గల 4 చెంగులు ఎంతైతే ఉంటుందో దుప్పటి అంత పాత్రని ఆయన ఆకాశము తెరవబడి, అలాంటి పాత్ర అంటే దుప్పట లాంటి పాత్ర, మీకు 4 చెంగులు కలిగిన దుప్పటి తెలుసు కదా, అలాంటి పాత్ర, పెద్ద పాత్ర, దుప్పడంత పాత్ర ఈ యొక్క భూమి మీదకి ఆయనకి దర్శనంలోకి చూపించాడు. అందులో ఏమున్నాయంటే ఒకసారి చదవండి. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులు, అంటే చెడ్డ జంతువులంట, ప్రాక పురుగులను, ఆకాశ పక్షులను. చదువు. అప్పుడు పేతురు నీవు లేచి చప్పుకొని దాన్ని తినమని ఒక శబ్దం అతనికి వినబడదు. చాలు, దేవునికి స్తోత్రం. ఆ యొక్క దర్శనం కింద వంట జరుగుతా ఉంది. పేతురు ఆకలితో వెళ్ళి మోకరించగానే పరవశుడయ్యాడండి. ఏం చూస్తున్నాడో? దేవుని యొక్క దర్శనము చూస్తున్నాడు. నిజంగా మనకు ఆకలి అయితే, నేను నాకు ఆకలి అయిందనుకో, నాకు పాపం వచ్చేసి క్యాబ్ వేసేద్దాం. కానీ దైవజ్ఞానం కలిగిన, భక్తి కలిగిన దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే ఆకలైన వేళలో కూడా కోపం లేకుండా ఏం చేశాడు? పరవశించాడు, మోకరించి దేవుని స్తుతించాడు. ఆ ఆకలైన వేళలో ఆ యొక్క మోకాడి ప్రార్థనలో దేవుని యొక్క దర్శనము ఆకాశము తెరవబడి ఆ యొక్క దుప్పడ లాంటి పాత్ర కిందకి దింపినప్పుడు అందులో భయంకరమైన నానా విధాల జంతువులు ఉన్నాయి. అయితే దేవుని యొక్క మాట పేతురునంటది, పేతురు వీటిని చంపుకొని తినో అంటే పేతురు అంటాడు, ప్రభువా నిషిద్ధమైనవి అసహ్యమైనవి నేను ఎప్పుడు తెలియలేదు ప్రభువా, నాకు వద్దు ప్రభువా అంటే యేసయ్య మరలా అదే రీతిగా ఏమన్నాడంటే, మరలా ఇదిగో నేను పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధమని చెప్పవద్దని అలా 3 సార్లు వినబడిందండి స్వరం. ఎవరికి? పేతురు గారికి 3 సార్లు దేవుని స్వరం వినబడి మరి దేవుని యొక్క దర్శనం వెంటనే పైకి మూయబడింది, ఆగిపోయింది. అయితే ఒకసారి పై చూడమ్మా. పేతురు తనకు కలిగిన దర్శనం ఏంటని కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదరుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగారు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెను, నీవు పరిశుద్ధతతో వలన బోధింపబడనని చెప్పిరి. చాలు, దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క దర్శనము ఏంటి అని పేతురు ఎటో తోచగా ఆలోచిస్తూ ఉన్నాడండి. అసలు ఈ దర్శనం ఏంటని దర్శనం కొరకు ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇంట దిగి ఇక్కడ పేతురు అనబడిన ఒక వ్యక్తి వచ్చాడా అని అడుగుతా ఉన్నారు. అయితే వాళ్ళు అంటున్నారు కదా, మరి ఉన్నాడు అని చెప్పక ముందే దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరము పేతురుతో మాట్లాడుతూ ఉందండి. ఏమనంటే, ఇదిగో ఒక 2 మనుషులు మరి నీ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళతో వెళ్ళు, సందేహింపవద్దు. దేవునికి
అని వెంటనే దేవుని స్వరం చెప్పగానే ఆ దర్శనం కోసం ఆలోచించే పేతురు గారు వెంటనే కిందకు వచ్చి, ఇదిగో మీరు వెతుకుతున్న ఆ యొక్క మనుష్యుడు నేనే, ఏంటి అని అడిగినప్పుడు పలానా పలానా, ఇదిగో కొర్నేలు అని భక్తిపరుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తిని కలిగిన వాడు, సైన్యాధిపతి, ఇలా అని అతని గురించి చెప్పి దేవుని దూతతో బోధింపబడిన వాడు తన ఇంటికి తోడుకుని రమ్మన్నాడని ఇదంతా కూడా పేతురు గారికి చెప్పినప్పుడు పేతురు అంట ఓకేగా అనుకుంటున్నాను, ప్రొద్దుపోయిందేమో అంటే సాయంత్రం అయిపోయింది. పేతురు అంట అక్కడ కింద ఉంటుంది, మీరు చదవండి. పేతురు అంట ఆ రాత్రి వాళ్ళని ఇంటిలోకి తీసుకెళ్ళి ఆ యొక్క కొర్నేలు పంపిన మనుషులందరికీ కూడా భోజనం పెట్టి పేతురు కూడా భోంచేసి ఉదయాన్నే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను మామూలుగా చెప్తా ఉన్నా, ఉదయాన్నే ఒక పేతురు లేచి మరి ఆ యొక్క ఎవరని మరి కొర్నేలు ఉండే ఆ యొక్క గ్రామానికి వెళ్ళారండి. మరి ఈ యొక్క పేతురు ఈ యొక్క సీమోని ఇంట ఉన్న ప్రజలలో కూడా పేతురుతో కూడా కొంతమంది వెళ్ళారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు వెళ్ళగానే పేతురు ఇంకా వెళ్ళలేదు. పేతురు వెళ్ళక ముందే అక్కడ ఉంటుంది, మీరు చదవండి. కొర్నేలు ఏం చేశాడంటే పేతురు గారు వస్తున్నారని తన ముఖ్య స్నేహితుల్ని, తన బంధువుల్ని, అదొక్కసారి చదవండి. మీకు ఎక్కడుందో రిఫరెన్స్ ఇచ్చి నేను అమ్మా చదువు. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. కైసరులో ప్రవేశించిరి. కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అయితే కొర్నేలు యొక్క మరి యొక్క సైనికులు మరి పేతురు గారిని తీసుకెళ్ళినప్పుడు కొర్నేలు ఏం చేశాడు? పేతురు గారు వస్తున్నారని తన స్నేహితులను, ముఖ్య స్నేహితులట, బంధువులను పిలిచి పెట్టాడు. ఇల్లంతా కూడా ఎవరి కోసం? ఈరోజు డబ్బులు ఇస్తున్నామంటే పక్కింటోళ్ళని, బంధువుల్ని ప్యాకేజ్ తెచ్చుకున్నారు కదా. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందంటే కనీసం నిప్పు కానీ ఏ రోజైనా నీ బంధువుల్ని పిలిచావా? అపోస్తలుల సంఘంలో ఈరోజు ఫస్ట్ వారం జరుగుతుంది, రాయ్యాలి, ఎవరికైనా ఫోన్ చేసావా? చెప్పు. ఏది నీ భక్తి, ఏది నీ భయమో నీ స్నేహితుడికి చెప్తున్నావా? కానీ కొర్నేలైతే ఒక దైవచరుడు వస్తున్నాడని, ఈ లోకంలో మనం దైవచరుడికి ఇవ్వలేం, కానీ గౌరవము డబ్బున్న వాడికి ఇస్తామండి. లేకపోతే ముఖ్యమంత్రులు వస్తే ముందే సెంటర్లో కూర్చుంటారు మగవాళ్ళందరూ కదా. నిజం చెప్పండి, వెళ్ళరా? అసలు ఎప్పుడు వెళ్ళలేదా? రాజకీయ నాయకులు కూడా ఎక్కడికి వెళ్ళలేదా? ఏ పని కూడా వెళ్ళలేదా? చెప్పండి. గుండె మీద చెయ్య వేసుకుని చెప్పలేదు, ఎందుకంటే తెలియక కూడా బొమ్మలు చేసినా చేయలేదా? తెలియక ముందు వెళ్ళలేదా? చెప్పండి. తప్పేమీ లేదు. నేను కూడా జగన్ వస్తున్నాడంటే రోడ్డు మీదకి వెళ్ళి నుంచి చూసాను సార్. తప్పేముంది? ఒప్పుకున్న వాడి కనికరింపబడతారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ లోకపు అధికారులు. దేవుడు ఇస్తేనే వీళ్ళకి సింహాసనం దొరికింది. నెబుకద్నెజరు దేవుడు సింహాసనం నుంచి తీసివేసి ఇంకొక రాజుని పెట్టాడు. ఆ యొక్క నెబుకద్నెజరు రాజుని అడవిలోకి పంపించేశాడు. దేవుణ్ణి మరలా తెలుసుకున్నాక పశ్చాత్తాపం కలిగాక మరలా నెబుకద్నెజరు రాజు చెప్పేశాడు, నీ సింహాసనం కూలిపోతుందని. దేవుని యొక్క స్వరము, దానియేలు ఆ దర్శనాన్ని వివరించాడు. గ్రహించండి మీరు. రాజులని ఎవరు కూర్చోబెడతారు తెలుసా? ఎవరు కూర్చోబెడతారు? దేవుడే కూర్చోబెడతానండి. మనుషులు ఎన్నుకుంటాం కాదు. ముఖ్యమంత్రిని దేవుడే కూర్చోబెడతాడు. ఈరోజు జగన్ గారు వచ్చారంటే ఆయన్ని దేవుడే కూర్చోబెట్టాడు సింహాసనంలో. మనందరం చేజేరు పట్టి ఓట్లేసినంత మాత్రాన కాదు. ఈ లోకంలో ఎవరు రాజుగా ఉండాలో, ఎవరు అధికారిగా ఉండాలో దేవుడే నిర్ణయిస్తారండి. దేవుడు అన్నట్టు గ్రంథంలో చూసారా? నీ రాజ్యాన్ని తీసివేసి ఇదిగో వేరే రాజుకి, అంటే ఈ రాజ్యాలు ఎవరిస్తున్నారు? ఈ అధికారాలు ఎవరిస్తున్నారు? మాట్లాడండి. దేవుడు ఇస్తున్నారు.
అంట మేలుకంట. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో చేయాలని చూస్తాం. కనుక దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఈ లోకము ఈ ప్రపంచానికి నేను సృష్టికర్తనై ఉన్నా, నా చేతిలో ఉంది సర్వ హక్కులు అధికారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రారాజు అయి ఉన్నాడండి, రాజులకి రాజు అయి ఉన్నాడు. ఈ రాజులకే ఆయన రారాజు అయి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. కనుక ఈ లోకపు రాజులు వస్తే నువ్వు అంతా పరిగెత్తి వెళ్ళిపోతావే, కానీ కొన్నేళ్ళైతే ఈ లోకపు కార్యానికి పిలవలేదండి. ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్దాంరా, ప్రార్థనకి వెళ్దాంరా, నువ్వు సీట్లో కూర్చుని మరి సిమెంట్ అమ్ముకున్నప్పుడు ఇదివరా వాక్యం చూడాలి, ఎవరికైనా వినిపించావా? నువ్వు పనికి వెళ్ళినప్పుడు కానీ, నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ ఎవరికైనా వినిపించావా? కొన్నేళ్ళంట తన బంధువుని పిలిచాడంట. బంధువుని ఎప్పుడు పిలుస్తాను చెప్పండి? ఫంక్షన్లు పిలుస్తాము, అవునా? కానీ కొన్నేళ్ళు ఎప్పుడు పిలిచాడంటే దేవుని మాటలు వినటానికి. దేవుని మాటలు ఈ లోకంలో మరి దేవుని రాజ్యం అంట అన్నపానాలు కాదంట, మాటలు కాదంట, చేతలతో చూపించాలంట. ఆనాడు అపోస్తలులు మరి 12 మంది, ఇప్పుడు 12 మందినా ఎంతమంది? 12 మంది కూడా నోటి మాటలతో చూపించారు, చేతలతో కూడా చూపించారు. ప్రార్థన చేయగా, రాత్రంతా ప్రార్థన చేయగా పునాదులతో సహా శరసాలలో పగిలిపోయి వేసిపోయి, అవునా? ఈ రోజు మనం ప్రార్థన చేసినప్పుడంట చేతలు కావాలంట. ఈ మందిరంలో చేతలు జరిగినాయి ఎప్పుడన్నా? జరగలేదా? జరిగినాయి అన్నాము చేతి దేవునికి స్తోత్రం. వెర్రి మొక్కలు వేసుకుని చెప్తున్నారు, మీ ఇంటిలో చేతలు జరగలేదా? జరగలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ అందరి ఎదుట అద్భుతాలు ఆశ్చర్యాలు ఇదిగో కుమారమ్మని నిలబెట్టుకొని, ఈ కుమారమ్మ యొక్క గాడిదలంటే పనికిరాని కుమారమ్మని నిలబెట్టుకొని ఆయన చేతలు చేశాడండి. దేవుడి కుమారమ్మలోకి ప్రార్థన చేయగా మంత్రక్రియలు, దురాత్మలు, బలహీనతలు, మూయబడిన గర్భములు చేయలేదా? మరి ఎదురు మోకాలు చూస్తారండి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసిన శక్తిమంతుడండి ఆయన. దేవునికి స్తోత్రం. ఆ శక్తితో ప్రార్థనకి నీ భర్తని తీసుకురా, నీ భార్యని తీసుకురా, అన్నిటికీ బ్రతులాడతావే. అమ్మా అమ్మారికి ఎక్కతారు భార్యని, అమ్మా ప్రార్థనకి వెళ్దామని బ్రతులాడుతున్నారా? చెప్పండి. అమ్మా అయ్యా ప్రార్థనకి వెళ్దామయ్యా, భర్తని నానా రకాల పేర్లెట్టి పిలుస్తారు, ఏదో ముద్దు పేరు పెట్టుకుంటారంటే అవన్నీ అంటే అయ్యా ప్రార్థనకి వెళ్దామని పిలుస్తారా? చెప్పండి. అన్నిటికన్నా ఓర్పు కలిగలుగుతారే. కానీ కొన్నేళ్ళంట తన యొక్క దేవుని మాటలు వినటానికి దేవుని సేవకుడు వస్తున్నాడని. నేను చాలాసార్లు అంట సేవకుడిలాగా చూడాలంట. సేవకుడిని ఏదో సినిమా ఎక్కడలేక చూడకూడదు. సేవకుడి ఎదుట గజగజలాడింది గనేమిరాలనే ఆమె గచ్చగచ్చలాడి అతనిని ప్రేమించి అతనికి పైన మిద్ది మీద గది కట్టిందండి. సేవకులు మరి మీకా రాసిన గ్రంథం ఉంది, సేవకులు నా దూతలు, యెషయా గ్రంథంలో నా దూతలు, నేను ఏర్పరచుకున్న నా దూతలు. ఇక్కడ ఎంతమంది సేవకులు అవుతారు నాకు తెలియదు, కానీ నిజంగా మీరు ఒకవేళ సేవకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్పడు మీరు. నిజంగా ఆయన యొక్క పదవి అయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది, మీ పదము అంది లేదండి. దేవునికి స్తోత్రం. తెలుసా మీ పదవి ఎప్పుడు ముగించబడుతుందంటే ఎప్పుడైతే మనలో ఏదైనా గర్వం రాకూడదు. వేరే ముందు ఎప్పుడు నువ్వు శత్రువుని ప్రేమించాలి, ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి, మనకి లేకపోయినా ఎదుటోడికి వెళ్తూ ఉండాలి, ఇదే మనకు కూడా వచ్చేది. కనుక ఎప్పుడు కూడా మనమంట దేవుని మందిరానికి వచ్చినప్పుడు అనేక మందిని పిలవాలంట. ముఖ్య స్నేహితుల్ని డబ్బులు లెక్కెట్టుకుంటాకి భోజనానికి పిలుస్తారు. కానీ యేసయ్య మాటలు వినిపించేవాళ్ళు ఎప్పుడన్నా మీ బంధువులకి. కానీ కొన్నేళ్ళు గారు అంటారు కదా, ఇదిగో దేవుని యొక్క మాటలు వినటానికి బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి కాచుకుని ఉన్నారంట. ఎవరి కొరకు? సేవకుల కొరకు కాచుకుని ఉన్నారంట. ఈ రోజు నువ్వు సేవకుల్ని ఎలా చూస్తున్నా? ఒకడైతే విష్ణు చేద్దాం మేము నాని
మేము తలుసుకుంటే నా యేసయ్య మాకు ఎలాంటి బిర్యానీలు ఇస్తారో తెలుసా? విష్టింగ్కి తింటాకో తాగుతాకో మేము వెళ్ళాం. దేవుడు అన్నట్టు ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులకి సువార్తను ప్రకటించి ఎవరైతే మిమ్మల్ని చేర్చుకి నా నామం పేరిట గాసులు చెల్లిస్తారు వాళ్ళని దీవించరండి. రేపలే రోజు వాళ్ళు ఇచ్చింది భూమి మీద పరలోకంలో కూడా లెక్కించబడి సేవకులను ఇంటికి రావడం నీకు ఎంత అదృష్టమో తెలుసా? అసలు నేను ఎంత ధన్యురాలో తెలుసా? సేవకులు వస్తే అసలు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తారు కొంతమంది. అసలు మాకేంటి, మాకు ఇల్లు లేవా? కానీ దేవుని యొక్క మాట మేము ప్రకటించాలి. ఎందుకంటే దేవుని యొక్క పని మేము చేయాలి. దేవుని చేత మేము ప్రదానం చేయబడిన వ్యక్తులు. ఆయన రేపో మాపో త్వరగా వస్తూ ఉన్నాడు, పెండ్లి కుమారుడిగా వస్తూ ఉన్నాడండి. కనుక ఇదిగో దేవుని సేవకులుగా చూడాలి. లెక్క చెప్తారు రేపు పొద్దున సేవకులు నీ గుమ్మాలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా చూసావు, ఎలా మాట్లాడావు. విశ్వాసులు కూడా మరి దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకులు కూడా ఎవరైతే విశ్వాసులు అంటారో వాళ్ళు కూడా చాలా గౌరవించాలి తెలుసా? ఇప్పుడు నాని మీ ఇంటికి వస్తాడు, లేకపోతే సన్నీ నరేష్ అవుతారు, వాళ్ళని కూడా గౌరవించాలి. పేతురు గారు ఏం చేశాడు? ఆయన ఒక దైవజనుడు అయి ఉండి ఈ విశ్వాసులు ఏం చేశాడు? లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడండి. నేను కుమారం ఉంటేనే వాళ్ళకి వందనాలు చెప్పారని నాకు చాలాసార్లు చెప్పాడు. కుమారమ్మ లేకపోతే వాళ్ళకి వందనాలు కూడా చెప్పారు. కానీ కొన్నేళ్ళు లేకపోయినా పేతురు ఏం చేశాడు? వచ్చిన వారిని లాక్కొచ్చి భోజనం పెట్టి పంపించాడు కదా. కనుక దేవుని మాటలు వినటానికంట మరి ఆసక్తి కలిగి పొరుగు వారిని, ఇరుగు వారిని, బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నామంటాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు రానే వచ్చాడు. వచ్చేసరికి కొర్నేలు ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారం చేశాడు. మనకు వందనాలు కూడా చెప్పడు. కనీసం బజార్లో తగిలితే ఎవరినైనా నేను కూడా చూస్తాను, మమ్మల్ని చూసి కూడా ఎరగలని. ఇప్పుడు మాస్క్ నోట్ వచ్చినాయి కదా, నా నాన్న కట్టలే అని ఆ మాస్క్ ఇక్కడ దాకా ఎత్తుకుంటాను. నాకు మాస్క్ అయినా సరే ఎంతకపోతే నేను నార్మల్ కడతాను. నాకు ఒకటి ఏంటంటే ఆ యొక్క విన్నదాన్ని వెంటనే మర్చిపోతాను, ఒకటి చూసిన దాన్ని తొందరగా మర్చిపోతాను. మరి అదేంటో నాకు తెలియదు. అయితే మరి కొర్నేలు గారంట సాష్టాంగం పడి నమస్కారం చెప్పారు. నాకు ఈ యొక్క వాక్యం చదివినప్పుడు నాని గుర్తుకొచ్చేది. సేవకుల్నిగానే చూడాలంటే కానీ వాళ్ళ పాదాల మీద పడి నమస్కారం చేయకూడదు. దేవుడికి మాత్రమే, నేను ఇంకొక అధ్యాయం చదివాను, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. ఈ లోకంలో ఎవ్వరు పాదాల మీద నమస్కారం చేయకూడదు. పేతురు అన్నాడు కదా, ఇదిగో నేను నీలాంటి మనిషినే, నాకు నమస్కారం చేయవద్దు, దేవుడికి మాత్రమే నమస్కారం చేయి. పాదాల మీద పడిపోతారు చాలా మంది, సేవకులు పాదాలు అట్టేసుకుంటారండి. కానీ దేవునికి నమస్కారం చేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అయితే ఎందుకు ఎంతమంది నన్ను పిలిచింది ఏంటి? ఇదిగో దేవుడు నాకు చూపించిన దర్శనం. అన్యజాతులు ఇదిగో నశించిపోతున్నారు, ఇది నిషిద్ధమని మనవద్దు. కనుక నేను ఎదురు చెప్పకుండా నీ దగ్గరికి వచ్చాను. నేను ఈ దర్శనం ఏంటో తెలుసా? పేతురు గారికి దుప్పట పట్టిన దర్శనం ఏంటో తెలుసా? పురుగులు భయంకరమైనవి ఏంటో తెలుసా? కొర్నేలు ఇంటి వారు అందరూ కూడా అన్యజనులు. కొర్నేలు ఇంటి వారు అన్యజనులు. నా మాటలు అర్థమవుతున్నాయి అన్నవాళ్ళు చేతి పైకి ముగించేయండి చూస్తారు కొంతమంది. ఉదయకాలంలో నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఎంత గొప్పడివో తెలుసా? వినాలంట, ముందు వినుటకు మనం చెప్పేది ఏం చేయాలి? వేగిరం పడాలంట. దేవునికి స్తోత్రం. అయితే అన్యజనులతో సహవాసం చేయొద్దని యెషయా గ్రంథంలో ఉంది కదా. మత్తయి సువార్తలో కూడా నువ్వు అన్యజనులతో సహవాసం చేయవద్దు, ఎందుకంటే వారు విగ్రహారాధకులు, వారు అర్పించిన బలిలో మరలా వారే తింటారని యెషయా గ్రంథంలో ఉంది. ఇక్కడైతే దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఇవన్నీ కూడా నేను పరిశుద్ధపరచాలనుకుంటున్నాను. ఏమని? నిషిద్ధమైనవి అని. ఆ నిషిద్ధమైన పురుగులు ప్రాణులన్నీ కూడా ఏంటయ్యే? అన్యజాతి వారు. దేవుడు అన్నాడు, ఆ జాతి, ఈ జాతి, ఈ జాతి, అన్ని జాతుల వారు నా రక్తం కదా, ఆదాములో నుంచి వచ్చిన ఒక మనిషి కాదా? ఆ జాతి ఈ జాతి అవటానికే అందరూ నా రక్తం కాదా?
పేతురు అంటాడు కదా, ఇదిగో యూదులతో అన్యులతో సహవాసం చేయటకు ఎంత మాత్రమో కుదరదు, కానీ దేవుడు దర్శనం చెప్పించాడు. ఇదిగో అన్యజనులను నేను పరిశుద్ధపరుస్తున్నాను, నిషిద్ధమని అనవద్దు, వాటి తినమంటే ఏంటి, వాళ్ళకి రక్షణ సువార్త అనే మాటలో చెప్పు, వారిని మార్చు. అర్థమవుతుందా? ఈ దుప్పటిలో పురుగులు ప్రాకిని ఎన్ని విశ్వజంతువులు ఏంటంటే అన్యజనులండి. దేవునికి స్తోత్రం. అన్య జాతి వారిని ఇదిగో నువ్వు పరిశుద్ధపరచని దేవుడు చెప్పాడు కనుక నేను మీ మాటకి ఆటంకం చెప్పకుండా దర్శనాన్ని బట్టి మీ ఎద్దకు వచ్చాను. నేను ఇప్పుడు నన్ను పిలిచిన పని ఏంటంటే కొన్నేళ్ళు అంటాడు కదయ్యా, అందరూ చూస్తున్నారు, వాళ్ళందరినీ చూసి లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి అడుగుతున్నాడు, నన్ను పిలిచిన పని ఏంటయ్యా, నాకు ఇలా దర్శనం వచ్చిందయ్యా. మీకు ఇలా చెప్పాను నేను చాలా ఉంది, నాకు ఇలా దర్శనం వచ్చిందయ్యా. అయితే ఆయన 3 గంటలంట, అక్కడ కింద ఉంటుంది 3 గంటలంట. ఎప్పుడు? మధ్యాహ్నము 3 గంటలకంటే. మీరు నవ్వుతా ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది, మీరు అలా ఉంటే నేను ఇంకొక అరగంట చెప్తాను. వర్షం వచ్చింది, ఎలా ఆలస్యంగా వచ్చారు. దేవునికి స్తోత్రం. మా ఓడికి ముందే వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు వినటానికి ఎలా ఇంట్రెస్ట్ ఉందో ఇది నాకు తెలియదు, కానీ చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దర్శనం నాకు నేను వచ్చిందయ్యా. పగల 3 గంటలకే మీరు ప్రార్థన చేసుకుంటాం. పగల 3 గంటలకి ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పగల 3 గంటలకంట. ఇంకో మాట ఉంటుంది అక్కడ మత్తయి సువార్త, పగల 3 గంటలకి ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు, యోహాను గారు చేసినప్పుడు ఏ కార్యం జరిగింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుట్టివాడైన నరాలు చచ్చి పడిపోయిన వాడు పగల 3 గంటలకి దేవాలయం, ఏం దేవాలయం అది? శృంగారం అనే దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు అసలు దేవుని అపోస్తలుల మందిరం ఎప్పుడు తెరిచే ఉంటుంది. కనీసం వచ్చి ఎవరైనా లాక్డౌన్లో పని అమ్మ ఏం తింటే నేను అనుకుంటున్నాను, ఎల్లుని కాంచి కుమారమ్మ మళ్ళీ మా ఇంట చూస్తుంది, మేము మీ సందాలు అసలు నాకు అక్కర్లేదు, అసలు మీ ఏమి నాకు వద్దు. అసలు నా కొడుకులో ఇదిగో పాలించే ఈ కొడుకుని దేవుడు పోషిస్తున్నాడు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఒకే మాట చెప్తున్నా. సంఘం ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళే చూసుకున్నారండి. ఎవరి మీద మేము ఆధారపడలా. నేను ఏడుస్తాను, ప్రభా నా బిడ్డల్ని ఇదిగో పాలించే గొర్రెలుగా ఉంచయ్యా, వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళ బాగుంటే నా బాగయ్యా. ఒకేలా అనుకుంటున్నారేమో ఈ లాక్డౌన్లో ఎలా పోషింపబడుతున్నానంటే ఆకాశం నుంచి ఇస్తున్నాడండి నాకు ఆయన. అవునా, ఆకాశం నుంచి నాకు ఇస్తున్నాడు. తెరిసి మందిరము గుమ్మాలు తెరిసి ఉన్నాయి కదా, ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటా వస్తారేమో అని చూద్దాం. ఎక్కడ నాకు మరి ఇలా వెళ్తేనే కనపడతారేమో అని ఒక్కోసారి ఏం చేస్తారంటే అలా వెళ్తారు కదా, అలా వెళ్తారు. నవ్వుతున్నావా? అదే మీ పని అయి ఉంటుంది ఎప్పటికప్పుడు. అలా వెళ్తారు. దేవునికి స్తోత్రం. మందిరంలోనంట శృంగారం అనే దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే పగల 3 గంటలకి ఆ యొక్క గొప్ప అద్భుతం జరిగింది. ఈ రోజు నువ్వు పగల 3 గంటలకే టీవీ దగ్గర ఉంటున్నావా, సెల్ ఫోన్ దగ్గర ఉంటున్నావా? ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇదిగో ఇప్పుడైనా నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీకు నేను కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నానన్నాడు దేవుడు. పగల 3 గంటలకి ప్రార్థన చేసినప్పుడు అంట దేవదూత వచ్చి ప్రార్థన ఇని మరి ఇదిగో ఇలా ఇలా అని చెప్పినప్పుడు నీ దగ్గరికి నేను పంపునయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చింది మంచిదే, ఇక నాకు బోధించయ్యా అని చెప్పినప్పుడు పేతురు ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తా. ఇదిగో ఒకసారి పైకి వచ్చేయండి, ఇక్కడ 31 రండి. చదవమా. ఈ ప్రార్థన వినబడను. 33:4 లైన్ చదువు పైన. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పారు. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నేళ్ళు గారు అంటారు కదా, ఇదిగో నువ్వు వచ్చింది మంచిదే, మాకు దేవుని మాటలు బోధించు, సిద్ధంగా ఉన్నాం మేమందరం అంటే పేతురు గారు అంటారు కదా, దేవుడు పక్షపాతి కాదు. చదవదు ఒకసారి. దేవుడు పక్షపాతి కాదని మేము నిజముగా గ్రహించినాము. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలు. దేవునికి స్తోత్రం.
దేవుడికి అది లేనోడు కదా, ఈడున్నవాడు కదా, అడిగి తాటెక్కిలు ఉంది కదా, ఇడికి పెంకి చూడు. ఈ అన్ని స్వార్థాలు మనకే. ఉన్నవాడు నొప్పులేదో చూద్దాం, లేనోడు నొప్పులేదో చూద్దాం. నిజంగా మీకు తెలుసా, నేను ఒక మాట, ఒక వ్యాధి కలిగిన ఒక మనిషి అయితే ఆ మనిషిని చూసి అంత దూరం మారిపోయినట్టు కూడా చూశాను. కానీ యేసయ్య కుష్టి రోగిని మత్తికుని స్వస్థపరిచాడు. అక్కడ ఒక మాట పేదరు అన్నాడు, ఏమనంటే దేవుడు పక్షపాతి కాదు, నీలాంటి నాలాంటి మనసాయికి లేదా. పక్షపాతి అయితే అన్యజనుల్ని విడిచిపెట్టేస్తాడండి. ఆయన విగ్రహారాధన చేసేవాడిని విడిచిపెట్టేస్తాడు. కానీ ఆయన అంటారు కదా, ఈ నేను పరిశుద్ధపరచుకొనబోతున్నాను. ఎవరిని? మనం అనుకుంటాం కదా, అన్యజనులు ఇచ్చి అనుకుంటాం. కానీ యేసయ్య అంటారు కదా, అవి నేను పరిశుద్ధపరచబోతున్నాను. రాబోయే దినములలో నా ప్రార్థనా మందిరం అన్యజనుడికి ప్రార్థనా మందిరం. ఆయన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఆయన పక్షపాతి కాదు. ఆ కింద మాట సత్యంగా ఆయన పక్షపాతి కాదు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి చాలు సార్. ప్రతి జనములోని ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనకి భయపడే వారిని ఆయన ఏం చేస్తాడో అంగీకరించు. ఈరోజు ఇదిగో ఇలా చూడండి సార్, కొర్నేలు అన్యజనుడు అనుకున్నా. కొర్నేలు అన్యజనుడు, అన్య జాతి వారిని దేవుడు అక్కడ చూపించాడు కదా. కొర్నేలు బంధువులు స్నేహితులు అన్యజనులు అనుకున్నాం. కానీ కొర్నేలు భక్తిపరుడైనందున ఆయనకు భయపడే వారిని ఏం చేస్తాడు? ఆయన అంగీకరిస్తాడంటండి. ఏ జనమైనా అనవసరం, ఆయనకి ఏ జాతివైనా ఏ కులాలమైనా అనవసరం. ఆయనకి భయపడి ఆయన్ని స్తుతించి పరిశుద్ధంగా ఉంటే చాలు, ఆయన ఏం చేస్తాడో అంగీకరించేస్తాడు. ఈరోజు నీవు లోకాన్ని వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన చూపు, వ్యర్థమైన మాటలు, చేదైన వేళ్ళు వదులుకుని ఆయన అంగీకరించి వెంటనే అమ్మా రాణి నీ ప్రార్థన ఆలకించాను అని దేవుడి దగ్గర నుంచి వచ్చే దమ్ము కలిగిన ప్రార్థన నీకు ఉందా? అలాంటి దమ్ము కలిగిన, ధైర్యం కలిగిన మాట నువ్వు చెప్పగలిగానంటే నీలో ఉన్న ప్రతి చేదైన అనుభవాన్ని, లోకమనే ఆలోచనలు, లోకమనే ఆశలు పెట్టగా వదిలే. అప్పుడు దేవుడు ఇదిగో కొర్నేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా వెంటనే జవాబిస్తాడు. ఆయన అందరికీ ప్రభువు, ఒక్కరికి కాదు, ఓన్లీ క్రైస్తవునికే కాదండి, ప్రతి మానవ జాతికి ఆయన ప్రభువు అయి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆయనకి భయపడే వారినే ఆయన విడిచిపెట్టే దేవుడికి కాదు. విశ్వాసంతో ప్రభు అంటే ఎదురుగా వచ్చి నిలబడే దేవుడు అండి. మరి భయంకరమైన దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఎదురు పడినప్పుడు ఎవ్వరు కూడా అతను ఆపలేదు. కానీ యేసయ్య అయినప్పుడు ఆ దెయ్యాలన్నీ కదా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు మమ్మల్ని ఎట్టును తోలక పందుల మందులకి దెయ్యాలు మధ్య నడుపుతా చూడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయండి, కానీ మానవులము సరిగా ఉండలేకపోతున్నాం. చేపకి చెప్పిన రీతిగానే చేసిందండి చేప. నినివే పట్టణానికి వెళ్ళి కక్కింది. ఈరోజు మానవుడా, మనం లోబడతా ఉన్నామా దేవునికి? కాకి తినకుండా, అది చాలా కాకి భయంకరమైన వేసాలు, ఏదన్నా ఉంటే శవాన్ని కూడా తినదు. కానీ యేసయ్య మాట ఖచ్చితంగా ఏదని కానీ ఆ మాసము కట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఈ రోజు నువ్వు భయపడితే చాలు, యేసయ్య అన్నాడు కదా, నువ్వు నా జనం అని, నువ్వు నీతిగా బ్రతికితే చాలు నా బిడ్డవా. ఎందుకంటే నేను కొనుక్కున్నానన్న విషయం కూడా, నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి కొనుక్కున్నానన్న విషయం కూడా నువ్వు మర్చిపోయావు. అయినా ప్రార్థించకపోయినా ప్రతిరోజు ఒక్కరోజు కూడా నేను మానకుండా ప్రార్థించేస్తాను అన్నవాడు చెప్పగలండి. ఒక్కరోజు కూడా ఖచ్చితంగా చెప్పండి. అయితే మీరు ఒక్కొక్క రోజున ఆగుతారు కదా, కానీ ప్రార్థించకపోయినా యేసయ్య నేను కాపాడుతున్నా తెలుసా? ఒక రోజున ప్రార్థన చేయట్లేదని యేసయ్య నేను తప్పించుకొని వెళ్తలేదు కదా. ఇంకోటి తెలుసా, నిజంగా నేను చెప్తా ఉన్నా, యేసయ్య ఇప్పుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ప్రార్థించేస్తున్నాను, ప్రభా ఈ అపోస్తలుల మందిర ఆవరణలో అడిగి పెట్టిన ప్రతి మనిషితో నువ్వు మాట్లాడు ప్రభా, మునుపటి కంటే అద్భుత కార్యాలు జరగాలి ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా. కానీ ఇక్కడ ఒక అమ్మాయి పడుకుని ఉందండి మా ఇంటిలో. ఆ అబ్బాయికి దర్శనం
సేవకురాలు ఆ యొక్క బలిపీఠం మీద నుంచి వెళ్ళిపోగా ఆ బలిపీఠం మీద నువ్వు నిలబడి బోధిస్తున్నావు, అందరికీ కూడా ప్రార్థన చేస్తా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు అలా కనబడిపోతుందని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. నేను చాలా ప్రార్థన చెప్తాను ప్రభువా. మీకు కూడా తెలుసా, ఒక ఆత్మ రాకపోతే నేను నరేష్ కోసం మన సాక్ష్యం చెప్పాను, ప్రభా నెల రోజులు అయిపోయింది రాలేదు, మరి ఎందుకు రాలేదు తీసుకొని రా నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని. అయినా మాకు చెప్పాడు ఏమనంటే కరోనా కదా అందుకే దూరంగా ఉంటున్నానని. అంటే అనేక రకాల మనుషుల్లోకి వెళ్తాడు బయటకని. అయితే అయినా నాకు చాలా బాధ అనిపించారు. రాత్రి అన్నాను తల్లి బాబు మా పిల్లలు తల్లి బాబు అని కేకెత్తాను. నాకు బెంగ తిరిగిపోయింది, ఎందుకు రావట్లేదు అంటే నా కొడుకు అన్నాడు నాన్న నీ కోసం ఏడుతావు, అందరి కోసం ఏడుతావు, వీళ్ళ కోసం ఏడుతావు అంటే అప్పుడు నిజంగా నేను అన్నాను ఒరే కన్న బిడ్డల కంటే విశ్వాసుల కోసం నేను ఎంత పాపులాడాను, వాళ్ళ మందిరానికి వచ్చినప్పుడు నేను ఎంత సంతోషించాను, అలా ఆగిపోతే నేను ఎంత బాధపడతానో మీకు తెలియదురా అని చెప్పినప్పుడు నా కొడుకు అన్నాడు నిజంగా నేను ఒక మాట చెప్తా ఉన్నా, నా నిజంగా దేవుడు ఒక మనస్తత్వం నాకు మరి నా కొడుకు ఇచ్చాడు. ఫస్ట్ నేను ఎలాగైతే మరి కోపం పడతానో నా కొడుకు కూడా అలాగే కోపం పడతాడు. రెండో పట్టు నేను ఎలాగైతే సర్దరిగిపోతానో అలా సమర్థించేసుకుంటాను. అప్పుడు అన్నారు కదా అమ్మకే తెలుసక్క విశ్వాసుల గురించి, ఎందుకంటే రక్షించింది కదా అంతేనాక ఏ సేవకుడికైనా వాళ్ళకి తెలుస్తుందక్క పాపం అమ్మ బాధపడుతుందంటే. కానీ నేను చాలా సంతోషించాను పక్కన. ఎందుకంటే మీకు కూడా తెలుసా ఈ రోజు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం నా కొడుకుని నా కూతురిని ఆడపిల్ల అయితే తల్లి కూడా ఉంటుంది, కానీ మగపిల్లలు ఈ రోజులో చేతికి దొరకట్లా. కానీ నా కొడుకు ఎక్కడున్నా ఫోన్ చేసి ఎవరే ప్రార్థన చేసుకోవాలన్నా వెంటనే వచ్చి ప్రతి మధ్యాహ్నం మేము ప్రార్థన చేసుకుంటాం. నేను చాలా సంతోషిస్తాను ప్రభా, నా కొడుకు నా కూతురు నాకు ఇచ్చిన భాగ్యం ఎవరికి ఇవ్వలేదు ప్రభా. ఎందుకంటే నా పిల్లలిద్దరూ కుడి ఎడమ కింద నా కుండి మోకరింటున్నారయ్యా, నీ కొందనాలయ్యా. మేము ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం మధ్యాహ్నం మాటలు, మాతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నా పిల్లల గొప్పతనాలు కాదు, కానీ ఒక ఆవిడ అంది అమ్మా నువ్వు పెంచిన పెంపకమో అలా బాలుడు నడవలసిన క్రమంలో వారికి నేర్పించాలి. మనము పెద్ద ఎదిగిన తర్వాత వాడు లోకంలో పడిపోయినా ఎప్పటికైనా సరే మరలాడు మంచిగా అవుతాడని నమ్మకం మనకి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసుల కొరకు ఒక యజమానుడికి బాధ, సేవకుడికి బాధ, సేవకుల కొరకు సంఘము కొరకు ప్రపంచ ప్రజల కొరకు యేసయ్య అలమటించిపోతూ ఉన్నాడు. అమ్మనమంటాం యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అంటాం కదా. మీకు ఇష్టమే యేసయ్య అంటే మీకన్నా సచ్చినంత ప్రేమ ఆయనకి. అసలు మన ప్రేమ ఏమంది ఒడబొక్కల ప్రేమ మనం ఒకప్పుడు ఒకరిని ప్రేమిద్దాం, ఒకప్పుడు ఒకరిని ప్రేమిద్దాం. కానీ యేసయ్య ప్రేమ తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. వచ్చా పాట పాడండి. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు కొంచెం పిల్లల పుట్ట తెచ్చిగా. కానీ యేసయ్య కాదు, ఎప్పుడు తరతరాలలో యుగయుగాలను జగజగాలు మరి ఆయన ప్రేమ మానవుల పట్ల ఎలా ఉందంటే చాలా గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. కొన్నేరు వలె భయం కలిగి భక్తి కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. మీరు అసలు భయపడద్దు. ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన ఇదిగో ఉన్నది లేనట్టుగా మార్చగలిగింది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి, నేను పిలుచుకుంటే వాక్యానికి సిద్ధమవు. నువ్వు ప్రార్థన చేయి. నాకు ప్రార్థన చేయడం చాలా ఇష్టం. కనపడకుండా నాకు చాలా చాలా ప్రార్థన చేయాలని ఇష్టం.
అట్టి ప్రార్థన చిత్తం కలిగి ఉంటే కొన్నేళ్ళు ప్రార్థన వినిన దేవుడు నీ ప్రార్థన కూడా వెంటనే జవాబునిస్తాడని దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.